ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ మధ్య నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించుకున్న హైడ్రా ఇప్పుడు మళ్లీ దూకుడును కొనసాగిస్తోంది. నగరంలో కబ్జా చేసి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తూ ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇటీవల జూబ్లీ హిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో నాలాను కబ్జా నిర్మించిన భవనాన్ని సైతం నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే శిథిలావస్థకు చేరుకున్న ఫతేనగర్ వంతెన మెట్లను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ మెట్లపై నుంచి రాకపోకలు సాగించడం సరికాదని సూచించారు. ఫతేనగర్ వంతెన మెట్లు దిగుతూ ఉండగా అవి విరిగిపడి సోమవారం కొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం ఉదయం ఫతేనగర్ మెట్ల మార్గాన్ని పరిశీలించారు. అక్కడికి చేరుకొని స్థానికులతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఆదివారం సనత్ నగర్ లో సంత జరుగుతుందని, ఆ సమయంలో వందలాది మంది మెట్ల మార్గాన్ని వినియోగిస్తారని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కమిషనర్ కీలక సూచనలు చేశారు. శిథిలావస్థకు చేరుకున్న మెట్లపై నుంచి రాకపోకలు సాగించడం సరికాదన్నారు. వంతెనకు ఆనుకుని ఏర్పాటు చేసిన మెట్లను పూర్తిగా తొలగించాలని ఆయన హైడ్రా అధికారులను ఆదేశించారు. ఇంతేకాకుండా నగరంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాల విషయంలోనూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిపుణులతో తనిఖీ చేయించి వాటిని గుర్తించి ప్రమాదకరంగా మారకముందే తొలగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఇక కమిషనర్ ఆదేశాలతో అధికారులు ఫతేనగర్ వంతెనకు ఆనుకొని నిర్మించిన మెట్ల మార్గాన్ని జేసీబీ సాయంతో మెట్లను తొలగించారు. ఈ సందర్భంగా అక్కడ కొత్తగా మెట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ హామీ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.